బాబు బాబు కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసుగాల నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు? ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే నీ భాష వాళ్ళకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు. హోటల్ నా రూల్ కాక ఇంకేముంటాయి? ఇక్కడ బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తు అన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఒరే ఇదేమన్నా కోతి కొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవడానికి? ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇవ్వు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు? హోటల్ కూడా ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3000 ఇవ్వండి. 3000? 3000 నేనేమన్నా నీకు బాగేయా? 3000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా. నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. అమ్మయ్య బోని అయిపోయింది. చిల్లర లేదురా. ఇది చిల్లర కాదు, ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోలే ఓనర్కే. సరే అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు. సర్లే ఆడిపోతారు కానీ పండి. ఇటు ఇటేనా? సార్ కాఫీ. ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఎంగిల్ చేసి ఇస్తారా? అలాగా సార్, చక్కెర సరిపోయింది లేదు చూశాను అంతే. నువ్వు పెద్ద క్రాక్ జాక్ గడ్లా ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదినట్టు తెల్లారుజామున సౌండ్లు ఏంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అది పని చేస్తున్నా లేదా అని 15 రోజులకు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని అలవాటు అయిపోద్దిలే. సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లేంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గాడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు. మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లె. సరే వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకు వెళ్ళాలి. సార్ మనీ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. వీడికి ప్రతిదీ డబ్బే. ఇదిగో తీసుకో. క్వార్టర్ రెడీ. తీసుకుని త్వరగా తగలాడు, ఎంగిల్ చేయకుండా తీసుకురా. ఐ విల్ ట్రై. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకు వెళ్ళాలి. మీరు సరదాగా అలా జలకాలు ఆడుకుని రండి, నేను అలా పోయి త్వరగా రారా. మందకి నీ వైన్స్ వస్తున్నా. ఉదయాన్నే తాగకూడదు. ఏం సార్ అప్పుడే అయిపోయింది స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. ఈ రోజు కూడా రాలా? ఓ స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్ ఏది? ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపులు అమ్మదే, ఇది పతాంజలి బాబాది. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్యి. గుళ్ళో ప్రసాదాలా? ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారా ఏంది? మరి నేను టిఫిన్ ఇచ్చిన మందో సర్వీస్ ఛార్జెస్ అయ్యా, పోయి తీసుకురావల్లా. నువ్వు బయటికి వెళ్ళరా. ఈసారి అవి కూడా తీసుకెళ్ళు, వెళ్ళు. టిఫిన్ మిగిలిపోయింది. గుళ్ళో ప్రసాదాలంట, గుళ్ళో ప్రసాదాలు. ఇడియ హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్ అవని తర్వాత ఈ దండేంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా, వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసే. పరువు తీయటం ఏంటమ్మా, థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో, నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు. కనీసం కొత్త దానాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే, నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే, కేసు సంగతి ఏంటి? ఐ హర్టెడ్ అమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు.
సార్ సార్ ఏంటి? అది జడ్జి గారి కుర్చీ అండి. లా చదువుకున్నావు, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు నువ్వు? లాయర్ల గురించి చోటు కూర్చున్నా? నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి. ఐఆమ్ మార్తాండం. ఐఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం. నన్ను చూసి నేర్చుకో. ఈడు కోర్టు అనుకుంటున్నాడా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడా? గుడ్ మార్నింగ్. ఈవేళ మీ తాత చచ్చిపోలేదండి. మావయ్య బ్యాగ్ అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడే. న్యాయవాదాచారులకు చదువుకోండి నమస్కారాలు. అతి వినయం దూరత లక్షణం. వెళ్ళాక నిలబడండి. మావయ్య కేసు ఎలాగైనా. నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు. వెళ్ళి కూర్చో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్ రాకే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేటుకి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు. మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది. ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నాను. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దని చెప్తున్నాను. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు? ఎస్. ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చాను. మాట్లాడలేదు. ఏం మాట్లాడమంటారయ్యా? ఈ రోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణి నక్షత్రం, మంచి ముహూర్తం. నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి.
మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే, మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి. చూడు, నువ్వు దద్దేని వాళ్ళకి అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లాయర్ని తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు. కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? అబ్బో, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు యువర్ ఆనర్. ఈ నెల 4th కరెక్ట్ 4th కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్లను శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్య, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించాను కుళ్ళుని. యో, ఈ నత్తేందయ్యా? భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో, ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా. నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ, ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? మిస్టర్ భేతాళం, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, బుద్ధి గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాతయ్యా. భద్రం భద్రం భద్రం, కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగాడి కన్నా అది దద్దిగాడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో అన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునేలా ఉంది. నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ, లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోంచేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో A1 ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళుతో భయాన్ని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు.
చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలులే. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించింది చాలులే. దా ఐ హార్టెడ్ యువర్ ఆనర్. నీ అమ్మ పడవ బేతాళం బేతాళం మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను. కమ్మరి కట్ల తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. am I right? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు. am I right? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. ఇస్తున్నాడా? మిస్టర్ భద్రం, అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమైనా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగిందే అడగతావేంది? ఇక గాని 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం, ఇక నువ్వు గాని. కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 minutes లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను. యు మే గో. కీర్తి సార్ ఎరగది సార్. ఇది వాదించడం అంటే. ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి. నీ సైలెన్సర్కి పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కి వచ్చింది. షెడ్యూల్ పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాయించాలి సార్, ప్లీజ్ సార్. డెఫినెట్లీ. ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. దండాలు సార్. దండాలు సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్. మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాది సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం. అలాంటిది రాత్రి పూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్.
దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడో పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. ఓయమ్మ నాడి బలంగా కొట్టుకుంటానదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు. ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసింది ఈ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓతో ఆ ఇద్దరు ముద్దల్లే. కాదు, ఇంకోటిది సార్. జడ్జి గారిది. జడ్జి గారిదా? ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సార్ మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సార్ ఫ్రాక్చర్ అయిపోయింటా సార్. నేను ఆ రోజు చూసింది వీళ్ళని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు 4 లాలీపాపులు కొనుక్కెళ్ళు. సార్ దండాలి సార్. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. అబ్బో.